Hi, hello friends. Welcome to DK channel. So today topic is open channel flow. మనకి ఇక్కడ ఓపెన్ ఛానల్ ఫ్లో వచ్చేసి మనకి సపోజ్ ఇక్కడ చూడండి సెక్షన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఓపెన్ ఛానల్. దిస్ ఇస్ ఆల్సో సర్ఫేస్. ఓకే, సో ఇక్కడ అనేది వాటర్ అనేది ఫ్లో అవుతుంటుంది. దీన్నే ఓపెన్ ఛానల్ అంటారు. ఇది వచ్చేసి క్రాస్ సెక్షన్ ఆఫ్ ఛానల్. సో ఇప్పుడు చూడండి ఓపెన్ ఛానల్ వచ్చేసి నెంబర్ 1 యూనిఫామ్ ఫ్లో అంటాం. యూనిఫామ్ ఫ్లో అండ్ non-uniform flow. So ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిఫామ్ ఫ్లో మీన్స్ సపోజ్ ఇది లాంగిట్యూడినల్ సెక్షన్. ఇక్కడ చూడండి ఇక్కడున్న డెప్త్ సేమ్ ఉండాలి అండ్ ఇక్కడున్న వెలాసిటీ సేమ్ ఉండాలి. సపోజ్ పర్టికులర్ సమ్ డిస్టెన్స్. సో ఇక్కడ ఎంతైతే డెప్త్ వెలాసిటీ ఉందో సేమ్ ఇంతే లెంత్ లో కూడా సేమ్ ఉండాలి. సో దాన్ని యూనిఫామ్ ఫ్లో అంటాం. సపోజ్ dy by ds ఈక్వల్ టు 0, dv by ds ఈక్వల్ టు 0. సో దీన్ని యూనిఫామ్ ఫ్లో అంటాం. నెక్స్ట్ వన్ నాన్ యూనిఫామ్ ఫ్లో. ఇక్కడ చూడండి నాన్ యూనిఫామ్ ఫ్లో అంటే సపోజ్ ఇది ఒక సెక్షన్. సపోజ్ ఇక్కడ వచ్చేసి డెప్త్ y. సపోజ్ ఇక్కడ వచ్చేసి సేమ్ గా లేకపోవడం కానీ సమ్ అబ్స్టకల్స్ ఉండడం కానీ అండులేట్ ఉండడం కానీ జరుగుతుంది. సో దాన్ని వచ్చేసి ఇది ఒక y. సో ఇక్కడున్న డెప్త్ సేమ్ కాదు. సో దాన్నే నాన్ యూనిఫామ్ ఫ్లో అంటాం. అది కాక వెలాసిటీ ఆల్సో డిఫరెంట్. సో దీన్ని వచ్చేసి మనము నాన్ యూనిఫామ్ ఫ్లో అంటాం. సో ఇక్కడ చూసుకుంటే యూనిఫామ్ కి ఆపోజిట్ నాన్ యూనిఫామ్ ఫ్లో. అంటే ఇప్పుడు ఏముంటుంది, dy by ds నాట్ ఈక్వల్ టు 0, dv by ds నాట్ ఈక్వల్ టు 0. సో ఇది వచ్చేసి యూనిఫామ్ ఫ్లో అండ్ నాన్ యూనిఫామ్ ఫ్లో. నెక్స్ట్ వన్ స్టడీ ఫ్లో అండ్ అన్స్టడీ ఫ్లో. సెకండ్ వన్ స్టడీ ఫ్లో మీన్స్ ఇక్కడ చూడొచ్చు సపోజ్ సేమ్ డెప్త్, ఇక్కడ కూడా సేమ్ డెప్త్ ఉండాలి విత్ వెలాసిటీ ఆల్సో సేమ్ సమ్ డిస్టెన్స్. సో ఇక్కడ ఏమంటే టైం కూడా కన్సిడర్ చేస్తాం. విత్ టైం సేమ్ డెప్త్ ఉండాలి. ఇక్కడ ఈ సెక్షన్ లో సేమ్ డెప్త్ ఉండాలి, సేమ్ వెలాసిటీ ఉండాలి, సేమ్ టైం. అంటే సేమ్ టైం అంటే ఎలాగా, ఇప్పుడు సపోజ్ ఒక 1 hour 30 minutes కంప్లీట్ అయింది ఈ డిస్టెన్స్. అగైన్ 1 hour కూడా సేమ్ 30 meters లోనే 30 seconds లోనే అది కంప్లీట్ అయితే దాన్ని స్టడీ ఫ్లో అంటారు. సో ఇక్కడ dy by dt ఈక్వల్ టు 0, dv by dt ఈక్వల్ టు 0, d delta by dt ఈక్వల్ టు 0. సో దీన్నే స్టడీ ఫ్లో అంటారు. నెక్స్ట్ వన్ అన్స్టడీ ఫ్లో. ఓకే, ఇది వచ్చేసి నాట్ ఈక్వల్. dy by dt నాట్ ఈక్వల్ టు 0, dv by dt నాట్ ఈక్వల్ టు 0, d delta by dt నాట్ ఈక్వల్ టు 0. సో దీన్ని వచ్చేసి అన్స్టడీ ఫ్లో అంటారు. ఇంకోటి ఏమంటే దీని డెఫినేషన్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సపోజ్ ఇక్కడ ఒక అండులేట్స్ ఏదన్నా కానీ అబ్స్టాకల్స్ ఉండడం కానీ జరుగుతుంది. సో ఇప్పుడు సపోజ్ వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతున్నప్పుడు, సో దిస్ ఇస్ ఆల్సో అబ్స్టాకల్. వాటర్ వచ్చేసి ఇలాగ అవుట్ సైడ్ కి ఇలా వస్తాయి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకి వాటర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయిన తర్వాత సమ్ డిస్టెన్స్ అనేది, ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ వాటర్ ఫ్లో టు ది లామినార్ ఫ్లో. సో ఈ పోర్షన్ అనేది మనకి అన్స్టడీ ఫ్లో అంటాం. ఈ పోర్షన్ వచ్చేసి స్టడీ ఫ్లో అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లో. ఓకే, లామినార్ అండ్ టర్బులెంట్ ఫ్లో. ఇప్పుడు మనకి
క్లోజ్ ఛానల్ కి అయితే డిఫరెంట్, ఓపెన్ ఛానల్ కి డిఫరెంట్. సో ఇప్పుడు ఓపెన్ ఛానల్ కాబట్టి మనం చెప్తాండి ఇది. సో ఓపెన్ ఛానల్ కి లామినార్ ఫ్లో వచ్చేసి 500 ఆర్ 600, టర్బులెంట్ ఫ్లో వచ్చేసి 2000 అబౌవ్. 2000 అబౌవ్ ఉండేది టర్బులెంట్ ఫ్లో. నెక్స్ట్ వన్ క్రిటికల్ సెక్షన్ అండ్ సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అనేసి మనకి 3 టైప్స్ ఉంటాయి. సో అది మనకి ఎలాగా తెలుస్తుంది అంటే నెంబర్ 4. సో ఇప్పుడు వచ్చేసి ప్రౌడ్ నెంబర్ అనేసి మనకి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ప్రౌడ్ నెంబర్ యొక్క ఫార్ములా వచ్చేసి FR ఈక్వల్ టు V డివైడెడ్ బై √GD అంటాం ఫార్ములా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, FR ఈక్వల్ టు 1 వచ్చిందంటే క్రిటికల్. ఓకే, నెక్స్ట్ వన్ FR గ్రేటర్ దాన్ 1 వచ్చిందంటే సూపర్ క్రిటికల్ అంటాం. నెక్స్ట్ వన్ FR లెస్ దాన్ 1 వచ్చిందంటే సబ్ క్రిటికల్ అంటాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ప్రౌడ్ నెంబర్ ఎలా కనుక్కుంటాం ఇప్పుడు చూడండి. అంటే సూపర్ క్రిటికల్ అనేది ఎలా వస్తుంది, నెక్స్ట్ వన్ క్రిటికల్ ఎలాగా, సబ్ క్రిటికల్ అనేసి ఇలా వాల్యూస్ అనేది మనం ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఏదైనా సమ్ గివెన్ ఇచ్చిన తర్వాత మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన వాల్యూని దీనితో కంపేర్ చేస్తే మనకి ఆ ఫ్లో అనేది ఏదనేది మనకి తెలిసిపోతుంది. నెక్స్ట్ వన్ ర్యాపిడ్ ఫ్లో అండ్ గ్రావిటీ ఫ్లో. ఇక్కడ చూసుకుంటే ర్యాపిడ్, ఓకే, ర్యాపిడ్ ఫ్లో మీన్స్ సపోజ్ ఇది ఒక వన్ ఆఫ్ ది ఛానల్, వాటర్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్లెట్, some obstacles is there, so water is flow in this side, so it has some disturbance also there. Okay, next outlet is flowing in the laminar flow. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కడైతే ఇలాగ డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుందో అంటే ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, సో అందువల్లనే ఇలాగా మనకి వాటర్ అనేది చాలా డిస్టర్బ్ అవుతాయి. సో దీన్ని వచ్చేసి ర్యాపిడ్ ఫ్లో అంటాం. నెక్స్ట్ వన్ గ్రావిటీ ఫ్లో అంటే సేమ్ అలాగానే, సో ఇలాగ ఉండడం కానీ సెక్షన్ ఇన్లెట్ ఫ్లూయిడ్. సో ఫ్లూయిడ్ అనేది మనకి ఇలాగ వచ్చేసి ఇలాగ టాప్కి వెళ్ళి స్మూత్ గా రన్ అవ్వడం వాటర్ అనేది. సో ఇలా స్మూత్ గా రన్ అనేది గ్రావిటీ ఫ్లో అంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.